ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఆ బ్యాగ్ ఇస్తారా? థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ రిసార్ట్లోనే ఉంటారా? యా. ఎలా ఉన్నాయి రూమ్స్? ఓకేనా? పర్లేదు, కాకపోతే హాట్ వాటర్ పొద్దున 7 గంటల తర్వాత రావడం లేదు. కంప్లైంట్ చేసినా నో యూజ్. కొన్ని రూమ్స్లో ఏసీ వర్క్ చేయట్లేదు. మేము 2 సార్లు రూమ్ మారాల్సి వచ్చింది. యా, అదర్వైజ్ ఓకే, బానే ఉన్నాయి. మస్కిటో కాయిల్ తప్పనిసరి. అండ్ కబోర్డ్స్ డోర్స్ మెల్లగా తీయాలి, లేకపోతే డోర్ ఊడి చేతిలోకి వచ్చే ఛాన్స్ ఉంది. చూస్తుంటే ఈ రిసార్ట్ మొత్తం ప్రాబ్లమ్స్లో ఉన్నట్టుంది. కానీ ఇది ఫ్యామిలీస్ ఉండడానికి కంఫర్టబుల్గా సెక్యూర్డ్గా ఉంటుంది. నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బై తను నా కొలీగ్. హాయ్ హాయ్, ఐమ్ తరుణ్. హలో. ఆఫీస్ పని మీద వచ్చాం. ఓ, ఈ రిమోట్ ఏరియాలో ఆఫీస్ వర్క్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటా? కాదు, వాడు వాచ్ కోసం వచ్చాం. ఓ, అంటే రకరకాల పిట్టల్ని వాచ్ చేసి వెళ్తారా? నచ్చిన పిట్టని తీసుకుని వెళతాం. కూర వండుకొని తినేయడానికా? కాదు, మంచి రేటుకి అమ్మేయడానికి. ఓకే బ్రో, నైస్ మీటింగ్ యూ. హ్యాపీ బర్డ్ వాచ్. ఓకే. పిట్ట కూతకొచ్చి చాలా కాలం అయినట్టుందిరా. తెగ వాగుతుంది. కత్తిలా ఉందిరా. మార్కెట్లో దీని రేటు ఎంత పలుకుతుందంటావు? లక్షలకు లక్షలు. ఆడపిల్లలు ఒకప్పట్లా లేరు, మరి బరి తగ్గించిపోతున్నారు. చా, అంటే ఒకప్పుడు ఆడపిల్లలు బాగానే ఉండేవాళ్ళనమాట పద్ధతిగా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది. నేనున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వేస్తున్న పంచేంట్రా? ముహూర్తం పెట్టుకుని పర్మిషన్కి అప్లై చేసి పంచ్ వేయటానికి నేనేం నీ ఫ్యామిలీ మెంబర్ని కాను, ఫ్రెండ్ని. అయినా ఈ పిల్లనని ఏం లాభం? ఈ పిల్లని ఇలా పెంచిన వాళ్ళమ్మననాలి, కూతుర్ని ఇలా పెంచినందుకు. ఏ, వాళ్ళ నాన్నని ఏమనవా? వాళ్ళ నాన్నేం చేస్తాడ్రా? పాపం పిల్లల కోసం డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదే, వాళ్ళమ్మదే బాధ్యత. అనకూడదు కానీ నీలో ఒక మేల్ చావనిస్ట్ కూడా దాగున్నాడు రా బావా. వాడు అప్పుడప్పుడు నిద్రలేస్తూ ఉంటాడు. నేను మేల్ చావనిస్నా? ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? లేకపోతే
పిల్లలు తప్పు చేస్తే దానికి తల్లిదండ్రులు ఇద్దరిది బాధ్యత ఉంటుంది. ఒక్క తల్లినే బలిపశం చేస్తే ఎలా? సింగిల్ పేరెంట్ పిల్లలు తప్పు చేస్తే అనుమానమే ఉంది. పేరెంట్స్ సింగిల్ అవటమే రీజన్. వాళ్ళు విడిపోయి పిల్లల్ని ఒంటరివాళ్ళని చేయటమే రీజన్. అసలు పెళ్ళే చేసుకొని బ్రహ్మచారివి నువ్వు. నీకు నీతులు చెప్పే రైట్స్ లేవు. ఏంటది? ఎవరికి రా ఫోను? ఆ పిల్ల తల్లికి. నెంబర్ దొరికింది. కారాపరా, కారాపరా. రే 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 గుణ, గుణ, రే గుణ, నా మాట వినరా. హలో, ఆడపిల్లని పెంచే పద్ధతి ఇదేనా? సారీ. ఊళ్ళో డబ్బున్న వాళ్ళ కొడుకులు ఎవరో గాలించి వాళ్ళని ఒళ్ళో పడేసుకోమని ట్రైనింగ్ ఇచ్చి పంపావా నీ కూతుర్ని? రే, ఎవరు నువ్వు? నువ్వు నీ బరి తెగించిన కూతుర్ని ఎవరి మీదకు రెచ్చగొట్టి పంపావో, నీ కూతురు ఎవరిని ట్రాప్ చేసి రిసార్ట్కు తీసుకెళ్ళిందో ఆ అమ్మాయికుడి తండ్రిని. ఓ, అయితే కనిపించిన వాళ్ళందర్నీ మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకోమని నీ కొడుక్కి నేర్పించిన మహానుభావుడివి నువ్వేనా నాయనా? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. నేను అదే అంటున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నాతో. కొడుకుని అచ్చోసిన ఆంబోతులా ఊరు మీద కొదిలేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు నేను కాదే, నువ్వొదిలేశావు నీ కూతుర్ని. అచ్చుపోసి ఊరి మీదికి మగాడ్లా బరి తెగించింది అది. అందుకే నా కొడుకుని తీసుకొని రిసార్ట్కి వెళ్ళింది. ఎవరిని తీసుకెళ్లారో తేలుస్తా. నీ అంతూ నీ కొడుకంతూ చూస్తా. ఏయ్, హలో హలో, షిట్. ముందు నువ్వు రిసార్ట్కి రావే. నీ సంగతి, నీ కూతురు సంగతి నేను తేలుస్తాను. అసలు నాకు తిక్క రేగితే నిన్ను నీ కూతురునే. రే రే రే, నీకేమన్నా పిచ్చా? ఏంట్రా దూకుడు? ఆడపిల్ల జోలికి నీ కొడుకు వెళ్ళాడు, వాళ్ళమ్మ జోలికి నువ్వు వెళ్ళావు. మీ ఇద్దరిని కాపాడుకోవటానికి నేను నానా గడ్డి తినాలి. అవసరమా? ఆ అమ్మాయి తప్పెంతుందో మనవాడి తప్పు అంతే ఉంది. జరిగిన దానికి వాళ్ళమ్మ బాధ్యత ఎంతుందో నీ బాధ్యత కూడా అంతే ఉంది. కాస్త కామ్గా ఉండరా. లెట్స్ గో. పదరా, కమాన్ ప్లీజ్. ఒక కొడుకుని కని పారేస్తే పెద్ద లార్డ్ లబ్బక్ దాస్ లాగా మాట్లాడతారు. నాకొక్కళ్ళు కారు, ఇద్దరు కొడుకులున్నారు. ఇలాగే ఊళ్ళో ఆడపిల్లల్ని తీసుకొని రిసార్ట్కి ఎవరు పోరు. వెదవా, కొడుకుని పంచడం చేత కాలేదు కానీ నా సంగతి చూస్తాడట. చెప్తాను వాడి సంగతే. సారీ జనని, కార్ కేసు ఇంట్లో మర్చిపోయాను. తీసుకొచ్చేసరికి లేట్ అయింది. పద వెళ్దాం. నాకొస్తున్న కోపానికి వాడు చెంప చెళ్ళు వినిపించాలనిపిస్తుంది. కనపండి చెప్తా. ఏమైంది జనని? మధుని తీసుకెళ్ళినా యదవ్గాడి ఫాదర్ అట. నాకు ఫోన్ చేసి తప్పంతా నాదే అన్నట్టు, మధు చేత వాడి కొడుకుని నేనే ట్రాప్ చేయించానన్నట్టు ఏదేదో వాగుతున్నాడు. జనని కూల్. నా పెంపకం సరిగ్గా లేదంట, అందుకే నా కూతురు బరి తెగించిందంట. వాడికేం తెలుసు నేనెంత కష్టపడి ఇష్టపడి పెంచానో. సింగిల్ పేరెంట్ బ్రతుకు ఎంత నరకమో వాడికేం తెలుసు. వాడి కొడుకు చేసిన దానికి నన్ను నా కూతుర్ని తప్పు పడుతున్నాడు. ఎంతటి పురుష అహంకారం! వీడెవడో కానీ సేమ్ గుణ టైప్. అదే అహంకారం, అదే బ్లేమ్ గేమ్ టైప్. వీడెవడో కానీ వాడి గొంతే వినిపిస్తుంది. జనని ప్లీజ్ కామ్ డౌన్. మనకి మన మధు ముఖ్యం, తన సేఫ్టీ ముఖ్యం. వాళ్ళు ఎలా అన్నా పోనీ, ఏవైనా అనని, నువ్వు అది కానప్పుడు నీకు ఆ మాటలు అంటావు. ఇందాకే గన్నావు ఐఎమ్ స్ట్రాంగ్ అని. ఇంతలోనే ఏంటిలా? మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే అంత వీక్ చేయాలని చూస్తుంది ఈ సొసైటీ. సరే సరే, ముందు వెళ్దా పద. పద.
తరుణ్కి లవరా? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఇంకా లేవలేదా? లేవకపోతే నీ ఫోన్ ఎందుకు తీస్తానే? సరే, ఇంటికి తగలడు, నీతో పనుంది. మమ్మీ రమ్మందంటే ఎవడికో పోయే కాలం వచ్చింది. బ్యాడ్ మదర్, బ్యాడ్ సన్, సూపర్ కాంబినేషన్. ఏంటి బ్రో, మీరేంటి ఇక్కడ? బాడ్ వాచ్కి వెళదాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేటట్టుంది. ఏం ఇప్పుడు కనిపించవా బర్డ్స్? కనిపిస్తాయి, ఆల్రెడీ కనిపించింది, కానీ సన్సెట్ తర్వాత కానీ చేతికి చిక్కదు. బ్రో, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో పాటు మేము రావచ్చా? అంటే ఈ ఏరియాకి మేము కొత్త కదా. మేము కొత్తే అంటే మీరు 2 days నుంచి ఉంటున్నారు కదా, ఈ ఏరియా కొంత అలవాటై ఉంటుంది కదా. నో ఇష్యూస్, వచ్చినంత దూరం రండి, బోర్ కొడితే మేము వెళ్ళిపోతాం. ఓకే, డీల్. సరే పదండి బ్రో. ఓకే. ఏమేం చక్రి? టైర్ పంచర్ అయినట్టుంది. ఏంటి చక్రి ఈ టైంలో? సారీ జనని, ఒక 5 minutes ఓపిక పట్టు, ఫిక్స్ చేస్తాను. కొంచెం ఫాస్ట్గా.
అన్నా వాసుకి ఐటెం బాగా నచ్చింది, రేటు పెంచినా ఓకే అన్నాడు. షూర్గా ఐటెం డెలివరీ చేస్తావు కదా? ఎస్ అన్నా, ఐటెం నా చేయి దాటి బయటికి వెళ్ళదు. నా రేడియస్లోనే ఉంది టార్గెట్. ఏంటి మళ్ళీ ఫోన్ ట్రై చేసావా? మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెళ్తున్నాం కదా, ఎందుకు టెన్షన్? తన్ని నేను బాగా చదివించాలనుకుంటున్నాను. అది లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి, ఇండిపెండెంట్ గా ఉండాలని కలలు కంటున్నాను. కానీ అది ఇలా అర్థం లేని ఆవేశంలో నా మీద కోపంతో ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటుంటే టెన్షన్ వస్తోంది చక్రి. ఆ అబ్బాయి దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే దీని భవిష్యత్ ఏం కావాలి చెప్పు? హరి ఓం శంకర, శంభో శంకర, బోలా శంకర. చెప్పరా శంకర, ఆలకిస్తున్నా, చెప్పు. చెప్పరా శంకర. పయనమైపోతున్నావా బిడ్డ? వెళ్ళడానికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయంటే అర్థం అవ్వట్లేదా బిడ్డ? మహేశుడి మనోగతం ఎల్లే చోట ఎదురవుతుంది నీ గతం. ఎల్లే చోట నీకెదురవుతుంది బిడ్డ, నువ్వు వద్దనుకున్న నీ గతం. నువ్వు మర్చిపోవాలనుకున్న నీ గతం నీకు స్వాగతం చెప్తుంది బిడ్డా. ఇది నా మాట కాదు బిడ్డ, ఆది భిక్షు మాట. ఎరుకుతో ఉండు, నిబ్బరంగా ఉండు. ఓం శంకర, శంభో శంకర, బోలా శంకర. ఎల్లే చోట నీకెదురవుతుంది బిడ్డ, నువ్వు వద్దనుకున్న నీ గతం. నీ గతం, నీ గతం, నీ గతం. నువ్వు మర్చిపోవాలనుకున్న నీ గతం నీకు స్వాగతం చెప్తుంది బిడ్డ. జనని, కార్ రెడీ, వెళ్దాం పద. జనని, ఆ బొడబొక్కలు వాడు చెప్పింది ఆలోచిస్తున్నావా? నా గతం నాకెదురవ్వడం ఏంటి చక్రి? వెళ్ళే చోట నా గతం నాకు స్వాగతం పలుకుతుందా? జనని, అదేం లేదు, ముందు వెళ్దాం పద. ఎల్లే చోట నీకెదురవుతుంది బిడ్డ, నువ్వు వద్దనుకున్న నీ గతం. నీ గతం, నీ గతం.
మధుమిత పేరు మీద ఈ రిసార్ట్లో ఎవరైనా రూమ్ బుక్ చేసుకున్నారా? ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గర చూడండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.